నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరానంద వృద్ధాశ్రమంలో అన్నగాం చేయడం జరిగింది. కావున డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాటగా డాక్టర్ శ్రీమతి జ్యోతి గారిచే, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారిచే ఈరోజు అన్నగాం చేయడం జరుగుతుంది. అదే డాక్టర్ శ్రీమతి జ్యోతి గారికి, శ్రీ రామిరెడ్డి సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి నెల ఒక పూట అన్నదానం చేసుకున్న 60 మంది కడుపును అన్నబెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, డాక్టర్ శ్రీమతి జ్యోతి గారికి, డాక్టర్ శ్రీ రామిరెడ్డి గారికి, చింజీవి ప్రణవి గారికి, శ్రీ గోవిందరెడ్డి ఆర్జీ గారికి, శ్రీమతి సరోజనమ్మ గారికి, శ్రీ మల్లారెడ్డి గారికి, శాంతి గారికి, సహస్ర గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతుని ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి సరోజనమ్మ గారికి, శ్రీమతి శాంతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులను మీకు గెలపడానికి కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర్ మరియు విశలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగే కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశ్వకర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు విశ్వకర్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీమతి జ్యోతి గారు, డాక్టర్ శ్రీ రామిరెడ్డి సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ గులాబ్ జామున్, అలాగే ఫ్రూట్స్ మ్యాంగోస్, అలాగే రైస్, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే ఆలు వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. అంట నువ్వు చేస్తున్నా